హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుండెల్లో గుడిగంటలు సీరియల్లో బాలు మీనాల పెళ్లిరోజు ఘనంగా జరగడం, ఆనందం మధ్య దాగి ఉన్న టెన్షన్, సుశీలమ్మ నిర్ణయం, ప్రభావతి కుట్ర, సంజు మౌనికల మధ్య పెరుగుతున్న దూరం ఇవన్నీ చూసి అందరి హృదయాల్లో మోగింది గుడిగంటల్లాంటి ఆందోళన. ఇప్పుడు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. బాలు మీనాల గొప్పతనం గురించి ఇంట్లో వాళ్లంతా మాట్లాడుతారు. ప్రభావతి కూడా మాట్లాడాలని అందరూ పట్టుపట్టడంతో మీనాను మెచ్చుకుంటూ మాట్లాడుతుంది. ఆ తర్వాత బాలు మీనాలు కూడా ఒకరి గురించి మరొకరు మాట్లాడతారు. మీ ఇద్దర్లాగే నేను నా భర్త ఉండాలని కోరుకుంటున్నామని మౌనిక చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆమె మాటలతో మండిపడ్డ సంజు వెంటనే ఇంటికి వెళ్దామని చెప్తాడు. కారు దగ్గర సంజు వేళ్లపై డోర్ వేస్తాడు బాలు. నా చెల్లెలు బాధపడితే నేను బాధపడతాను, నేను బాధపడితే నువ్వు రెట్టింపు బాధపడతావని వార్నింగ్ ఇస్తాడు. పెళ్లిరోజు కూడా బాలు మీనాలు మేడపైన పడుకోడానికి వెళ్లడంతో సుశీలమ్మ డార్లింగ్ మండిపడుతుంది. ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులను నువ్వు వేరువేరుగా చూస్తున్నావని ప్రభావతిపై ఫైర్ అవుతుంది. ఇందులో అమ్మానాన్నల తప్పేం లేదని, వాళ్ల ఆరోగ్యం కోసమే మేం మేడపైన పడుకుంటున్నామని చెప్తాడు బాలు. ఆ తర్వాత సత్యం దగ్గరికి వెళ్లిన సుశీల మేడపైన మరో రూమ్ కట్టించాలని, ఇందుకు కావలసిన డబ్బులు నేనే ఇస్తానని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. బాలు మీనా పెళ్లిరోజు సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రభావతి రోహిణిని టార్గెట్ చేసింది. ఈసారి ఎలా తప్పించుకుంటుందో చూడాలి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, బాలు మీనా పెళ్లిరోజు వేడుక ఘనంగా జరిగింది. ఎవరు ఎంత ఇబ్బంది పెడదామని చూసినా అవమానించాలని చూసి ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టారు బాలు మీనా. అంతా అయ్యాక ఎవరికివారు రెస్ట్ తీసుకునేందుకు రెడీ అవుతారు. నిద్ర వస్తుంది, మేడపైన పరుపు తీసుకురా అని బాలు చెప్పడంతో షాక్ అవుతుంది సుశీలమ్మ. ఇంట్లో ఏం జరుగుతుంది అసలు అని నిలదీస్తుంది. మనోజ్ రోహిణి ఓ రూమ్, శృతి రవి ఓ రూమ్, మిగిలిన మూడో రూమ్ ప్రభావతి తీసుకుందని తెలుసుకుని ఇదెక్కడి చోద్యామని కడిగేస్తుంది. పొద్దున్నే లేచి రోహిణి శృతి ఉద్యోగానికి వెళ్లాలి కదా అని అప్పుడు కూడా కవర్ చేస్తుంది ప్రభావతి. అందరికన్నా ముందు నిద్రలేచేది మీనా. ఇంట్లో ఖర్చులకు అందరికన్నా ఎక్కువ డబ్బు ఇస్తున్నది బాలు అని గట్టిగా నిలదీస్తుంది. శృతి రవి బమ రూమ్ త్యాగం చేయడానికి సిద్ధమవుతారు. కాని బాలు మీనా వద్దని చెప్పి మేడెక్కిపోతారు. కొడుకు సత్యం దగ్గరికి వెళ్లి మాట్లాడిన సుశీలమ్మ మేడపైన రూమ్ కట్టించమని చెబుతుంది. అందుకు అవసరమైన డబ్బులు తానే ఇస్తానని హామీ ఇస్తుంది. సుశీలమ్మ మాటలు విని విసురుగా వెళ్లిపోయిన ప్రభావతి ఆలోచనలో పడుతుంది. మేడపైన రూమ్ కట్టిస్తే బాలు మీనాను ఎప్పటికీ ఇంట్లోంచి పంపించలేను. అందుకే ఇన్నాళ్లు రూమ్ కట్టకుండా అవకాశం వచ్చినప్పుడల్లా అవమానిస్తూ వచ్చాను. ఇప్పుడు రూమ్ కడితే ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తుంది. పైగా మీనా పొద్దున్నే మేడపైనుంచి దిగ్గకపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? అందుకే రూమ్ కట్టడానికి అడ్డం పడాలని ఫిక్స్ అవుతుంది ప్రభావతి. అయినా ఈసారి బాలుకి రూమ్ కట్టించాలని ఫిక్స్ అయింది సుశీలమ్మ కాబట్టి ప్రభావతి ప్రయత్నాలు సఫలమయ్యే ఛాన్స్ లేదు. ఇక కోపంగా ఇంటికెళ్లిన సంజు మౌనికపై మరోసారి చెలరేగిపోతాడు. మీ ఇంటికి తీసుకెళ్లి అన్నలు వదినలతో అవమానాలకు గురిచేశావు అని ఫైరవుతాడు. మౌనిక కూడా సర్ది చెప్పేందుకు ట్రై చేస్తూనే తను చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగానే చెబుతుంది. మీనా వచ్చి లాగిపెట్టి కొట్టివెళ్లడం, కారిడోర్లో బాలు వేళ్ల నొక్కేయడం గుర్తు చేసుకున్న సంజు ఇంతకింత బదులు తీర్చుకోవాలి అనుకుంటాడు. మౌనిక ఎలాగైనా పుట్టింటికి వెళ్ళిపోయేలా చెయ్యాలి. తన్ని చూసి ఆ కుటుంబం మొత్తం ఏడవాలని ఫిక్స్ అవుతాడు. పుట్టింటికి వెళ్లాలని ఫిక్స్ అయిన రోహిణి ఇంట్లో ఏం చెప్పాలి? కొడుకుని ఓసారి చూసి రావాలంటే వీళ్లనుంచి ఎలా తప్పించుకుని వెళ్లాలి అనే ఆలోచనలో పడుతుంది. తన గతం గురించి ఏమాత్రం బయటపడినా బ్రతుకు రోడ్డెక్కుతుందని వణుకుతుంది. మరోవైపు పెళ్లిరోజు దగ్గరబడుతోంది. ఈసారి తనింటినుంచి ఎవరూ రాకపోతే పెద్ద గొడవే జరుగుతుందని భయపడుతుంది రోహిణి. మేడపైన పడకేసిన బాలు మీనా తమ పెళ్లిరోజు ఘనంగా జరిపించిన బామ్మ సుశీలమ్మను తలుచుకుంటారు. అనుకోకుండా జరిగిన పెళ్లి, ఇష్టంలేని బంధం, ఏడాదిపాటు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని దాటుకుని వచ్చిన తీరు అన్నీ గుర్తు చేసుకుని సరదాగా టైం స్పెండ్ చేస్తారు బాలు మీనా. జీవితాన్ని మొదలుపెట్టగా సంజు ప్రతీకారం కోసం మండిపడుతూ, రోహిణి తన గతాన్ని దాచుకునే ప్రయత్నంలో వణుకుతూ, ప్రభావతి మరో కుట్రతో ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక మరుసటి ఎపిసోడ్లో ఈ తుఫాను ఎంతవరకు అందర్నీ తాకుతుందో తెలుసుకోవాలంటే తప్పక చూడండి గుండెల్లో గుడిగంటలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.